గోపాల్ వర్మ ఈ సైకో ముఖ్యమంత్రికి చిన్న సైకోలా వ్యవహరిస్తున్నాడు. ఈయన ఎలక్షన్లు వచ్చిందంటే పరోక్షంగా ప్రతిపక్ష పార్టీల మీద ఏదో రకంగా బురద చల్లి తన బబ్బం గడుపుకోవాలని చూస్తున్న రామ్ గోపాల్ వర్మకు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరపున గట్టి దెబ్బ ఎదుర్కొంటారని కూడా ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ గారిని హెచ్చరిస్తున్నాం. ఇంతేకాకుండా ఇప్పటి నుంచైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని వ్యూహం సినిమాని బ్యాన్ చేయాలని కూడా ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మకి హెచ్చరిస్తున్నాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడే మంచి పనులు మంచి సినిమాలు తీయాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ నువ్వు ఇలాంటి నీచమైన నికృష్టమైన ఆగడాలకు పూనుకుంటే తగిన బుద్ధి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తారని కూడా ఈ సందర్భంగా ఆర్జీవి గారికి హెచ్చరిస్తున్నాం. తెలుగు సినిమాలాగా చూడకోకుండా ఎందుకు మీరు ఇట్లా రాద్దామని చెప్తున్నారు? తెలుగు సినిమాలాగా తీస్తే మేము కూడా స్వాగతిస్తాం. ఆయన ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ పార్టీ నాయకులపైన అసభ్యకరంగా వాళ్ళని కించపరుస్తూ తీసే సినిమాలని ఏ రకంగా మేము జీర్ణించుకుంటామని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు కూడా మీడియా ప్రతినిధులు కూడా మీరు ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళని ఏ మీడియాలో కూడా ఎంకరేజ్ చేయకూడదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆయన ముందు ఆల్రెడీ ఇంతకుముందు 2019లో కూడా ఇలాగే చేయడం జరిగింది. దానికి కూడా మేము ఓర్పుకొని ఉన్నాము. సినిమా రంగం కదా, ఇష్టారు కొద్ది ఎవరైనా చేసుకోవచ్చని. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే ముందరగా మా నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని కించపరిచే విధంగా ఉన్నాయని మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వ్యూహం సినిమా పైన కోర్టుకు వెళ్ళి బ్యాన్ చేయించడానికి ముందుకెళ్ళాడు. ఈ విషయం కోర్టులో ఉంది కాబట్టి మేము ఎక్కువగా మాట్లాడము. నిన్నటి రోజున మా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఆయన ట్విట్టర్లో అనేక రకాలుగా అసభ్యకరంగా పోస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి పోస్టులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగు వాళ్ళు ఎవరు కూడా సహించరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎవరు లేరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళని, ఈయనే ఓ సైకో ముఖ్యమంత్రి, ఇలాంటి సైకోలని రెచ్చగొట్టిస్తుండేది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.